రాగి మిక్సర్ రెడీ. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెక్ చేసుకోండి. రాగి పిండి 100 గ్రాములు, శనగపిండి 150 గ్రాములు, వరిపిండి 50 గ్రాములు, పల్లీలు 100 గ్రాములు, అటుకులు 100 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, కారం తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి ఒక 30 గ్రాములు, అంటే 5 నుంచి 6 ఒక ఉల్లిపాయ తీసుకోవచ్చు, కరివేపాకు తగినంత, బేకింగ్ సోడా. తయారీ విధానంలో ఫస్ట్ ఏం చేసాం మనం, రాగి పిండి, శనగపిండి, వరిపిండి, బేకింగ్ సోడా, పొడి పిండిలన్నీ కలిపిస్తున్నాం. పొడిగా కలుపుకొని దాంట్లో అది ఎట్లా జారుడుగా కలుపుకున్నాం అన్నమాట. తర్వాత చల్లటి జారుడుగా కలుపుకున్న తర్వాత బూందీ తీసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఏం చేసాం, వేరుశనగలు, అటుకులు, జీడిపప్పు ఇవన్నీ కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకొని ఆ బూందీలో వేసేసుకొని, తర్వాత ఏం చేస్తాం, లాస్ట్లో ఉప్పు కారం తగినంత, ఉప్పు మన టేస్ట్ తగినట్టుగా ఉప్పు కారం వేసేసి రెడీ చేసుకున్నాం. మిక్సర్ రెడీ అన్నమాట. ఒక అరగంటలో, అంటే మీరు 100 గ్రాములు ఈ పావు కేజీ పిండికి మీకు 1/2 కేజీ దాకా మిక్సర్ రెడీ అవుతుంది. ఇది నిల్వ కనీసం 20 రోజులు ఉంటుంది. ఇంకా దీంట్లో మీరు కావాలనుకుంటే ఇది ఉంటే సేవ్ ఉంటుంది కదా, సేవ్ కూడా, అంటే సేవ్ అంటే సన్న పూస ఉంటుంది కదా, ఆ పూస అది కూడా మనం కలుపుకోవచ్చు ఇంకొంచెం కావాలంటే. ఓకే, అయిపోయిందా? ఇది అర్థమైపోయింది కదా? డౌట్లు ఏమైనా ఉన్నాయా? డౌట్లు లేవు. ఇది చేసుకొస్తారు మరి రేపు ప్రాక్టికల్స్ కొంచెం ఎంత